దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి, ధనాపేక్షతో ఎలాగైనా ధనము సంపాదించాలని చెప్పి కొందరు అనేక మంది సమస్తమైన కీడుల్లో పడుతూ ఉన్నారు. ధనము నమ్ముకొని వడ్డీ చేత దుర్లాభం చేత ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు. అన్యాయముగా సంపాదించి ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు. మోసము చేసి సంపాదించి ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు. అంతేకాదు దోచుకొనుట చేత ధనవంతులుగా అవ్వాలనుకుంటున్నారు. ఇలాగా సంపాదించి ధనవంతులు అయ్యేదానికంటే యెహోవా యందు భయభక్తులు కలిగి మీరు కొంచెం కలిగి ఉండట అది ఎంతో మేలు అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే దైవజనుడైనటువంటి ఎలీషా గారు, అతని సేవకుడు గెహాజీ ధనమును ఆశించి కుష్టు వ్యాధిని అంటించుకున్నాడు. ఇలాగ అనేక మంది భక్తులు ధనమును ఆశించి దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నారు. అయితే మరి మిమ్మల్ని దేవుడు ఇహలోకమందు ఎంతో గొప్ప ధనవంతులుగా ఆశీర్వదించారేమో, మిమ్మల్ని దేవుడు గొప్పవారిగా చేశారేమో. అయితే ఆ ధనమును ఎందు మీరు నమ్మిక ఉంచొద్దు, ఆ ధనమును లక్ష్య పెట్టొద్దు. కానీ మీకు సమస్తమును ధారాళముగా దయచేసినటువంటి ఆ దేవుణ్ణే మీరు లక్ష్య పెట్టాలి. ఆ దేవుని యందే మీరు నమ్మకముగా జీవించాలి. అయితే సమస్తమును ధారాళముగా దయచేసినటువంటి దేవుడు మిమ్మల్ని సుఖముగా జీవించడానికి అది ఇచ్చి ఉన్నారు కనుక మరి దేవుని బట్టి స్తుతించాలి. దేవునికి లోబడి దేవుని లక్ష్య పెట్టేవారిగా ఉండాలి. కొందరైతే మేమెంతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము, అయినా కూడా మా జీవితంలో ఎంతో దరిద్రత, ఎన్నో లోటులు కలిగి మరి లేమితో మేము జీవిస్తున్నామని చింతిస్తూ ఉంటున్నారేమో. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, మరి నరులు కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ మరి దేవుడే ఆశీర్వదించాలి ఎవరినైనా. కనుక మరి దేవుడు తప్పకుండా మిమ్మల్ని కూడా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అయితే ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ యొక్క స్థితిని బట్టి మీరు కలిగి ఉన్నటువంటి నీతితో కూడిన కొంచెము కలిగి ఉన్న దానిని బట్టి మీరు సంతోషించండి. దేవుడు అన్నారు కదా, నీతితో కూడినది కొంచెమైనా కూడా అది ఎంతో శ్రేష్టమని. దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం మనం నడుస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు ఏ సమయంలో మీకు ఏది కావాలో తప్పకుండా దేవుడు దయచేస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి, దీవించండి, కాపాడండి. అయ్యా, వారికి వారి కుటుంబానికి తోడుగా ఉండండి. దినమంతా కూడా సహాయం చేయండి. వారు ఏ విషయంలో అయితే నీ సన్నిధిలో భారం కలిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నారు, ఆ ప్రార్థనకి జవాబు దయచేయండి. నీ బిడ్డల్ని పోషించండి అయ్యా, గొప్పవారిగా చెయ్యండి. వారికి ఉన్న దీన స్థితిని తొలగించి సంపన్న స్థితిలోకి నడిపించండి. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు కొన్ని ఇబ్బందులన్నీ తొలగించండి. ప్రతి కీడు శోధన అపాయాన్ని తప్పించి ఈ దినమంతా సహాయం చేయండి. మంచి ఆరోగ్యములు వారికి ఇవ్వండి, నెమ్మదిని వారికి ఇవ్వండి, సమాధానం వారికి ఇవ్వండి, సంతోషము, నీ ప్రేమ, నీ కృప వారికి ధారాళముగా దినమంతా ఇచ్చి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.